అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఒక్క పవన్ కళ్యాణ్ 100 కుట్రలు అంటే నిన్న తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీ జనసేన బహిరంగ సభ తర్వాత పవన్ కళ్యాణ్ పైన అటాక్ మొదలైంది. అంటే నార్మల్గా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, అసలు ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ఆయన ఎందుకు పార్టీ పెట్టాడు, పొత్తులకి ఎందుకు వెళ్తున్నాడు, అదేవిధంగా 24 సీట్లు తీసుకుంటానికి కారణాలేంటి, దాంతోపాటు ఆయన మీద వస్తున్న వ్యక్తిగత విమర్శలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ దాని మీద మాట్లాడాడు. ఇప్పటి వరకు 2014 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ మాట్లాడిన అన్ని స్పీచ్ల్లో కల్లా బెస్ట్ స్పీచ్ ప్రతిదాన్ని కోడ్ చేస్తూ ఎవరైతే ఫ్యాన్స్ దగ్గర నుంచి నార్మల్గా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఒక స్పీచ్ ఇచ్చాడు. అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు నార్మల్గా అందరికీ ఉంటాయి. బట్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేంటో అర్థం కాలేదు. కానీ నేను అనుకున్నా మాట్లాడటం మొదలెట్టిన నిన్న 8 గంటలు 8:15 ఇలాగా స్పీచ్ అయిపోతుండగానే ఇంకా రాలేదేంటి, ఇంకా వస్తారు కదా అనుకున్నాను అనమాట వైసీపీ నుంచి. అంటే అప్పటికే పేర్ని నాని లాంటి కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు వచ్చేసారు, అప్పుడే నిన్నే వచ్చేసారు. బట్ ఈరోజు మార్నింగ్ చూసుకుంటే రోజా, ఓకే, జోగి రమేష్, ఇట్లా మొత్తం వైసీపీ బ్యాచ్ మొత్తం దిగేశారు. అంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. నార్మల్గా అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. బట్ పవన్ కళ్యాణ్ని దాంతోపాటుగా కాపు కులాన్ని దూరం చేయడానికో లేకపోతే ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళని దూరం చేయటానికో వాళ్ళని తమ వైపు తిప్పుకుంటానికో కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. దాని గురించే నేను మాట్లాడడానికి వచ్చాను. నార్మల్గా మనం చూసినట్లయితే స్వపక్షంలోనే విపక్షం అంటారు. అట్లాగే ఈయనకు కూడా ఈయనైతే అభిమానిస్తూ ఈయన ముఖ్యమంత్రి కావాలంటూ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈయనకు బాగుండాలని కొంతమంది ఎవరైతే ఉన్నారో మనం చూసుకున్నట్లయితే హరిరామ జోగయ్య గారు, దాంతోపాటు ముద్రగడ పద్మనాభం గారు, వీళ్ళిద్దరూ అంటే కాపు కులానికి పవన్ కళ్యాణ్ చెందినోడు కాబట్టి మీ ఇద్దరం ఏం చెప్తే అది నడవాలి, మేమేం చెప్తే అది పవన్ కళ్యాణ్ చేయాలంటే ఎట్లా కుదురుతుంది? పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు, దానికి సంబంధించి రాష్ట్రానికి ఏం కావాలి, తన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటాము నార్మల్గా మన ఇంట్లో ఒక కుటుంబం ఉన్న తర్వాత కుటుంబ పెద్ద ఉంటారు, ఆ కుటుంబాన్ని ఎలా నడపాలి, ఏం తీసుకెళ్తారు, ఎలా అనేది ప్లానింగ్ ఉంటుంది. బట్ అలా కాకుండా ఎవరో పక్కింటోళ్ళు లేకపోతే పక్క వీధోళ్ళు నువ్వు అలాగే ఎందుకు ఉండలేదు, ఇలా ఎందుకు ఉండలేదు, ఆ టైంలో నువ్వు ఇలా ఎందుకు చేయలేదు అంటే ఎంత బాధ వస్తుందో, సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అదే బాధని ఆయన నిన్న మీటింగ్లో వెలకెక్కారు. దీనికి సంబంధించి అయిపోయిన తర్వాత కూడా లెటర్స్ రాశారు ఎవరైతే ఉన్నారో, ముద్రగడ పద్మనాభం వచ్చు, దాంతోపాటు హరిరామ జోగయ్య గారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, అసలు మీరు ఎందుకు హట్ అయ్యారు, దాంతోపాటు వైసీపీ అవ్వచ్చు, వైసీపీ మంత్రులు లేకపోతే వైసీపీ నాయకులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల నుంచి దూరం చేయాలనో, లేకపోతే జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయాలనో, లేకపోతే కాపు సామాజిక వర్గం ఏదైతే అతన్ని అభిమానించే సామాజిక వర్గాన్ని దూరం చేయాలనే ప్రయత్నంలో కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కదాని సమానం చెప్పాడు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఎవరికి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆయన చెప్పిందంటూ ఏం రాంగ్ ఉందో ఒకసారి చూద్దాం. నిన్న పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడిన తీరు చూసుకుంటే మొత్తం పంచులే. అంటే ఇన్ని రోజుల నుంచి రకరకాలుగా స్వపక్షంలో అవ్వచ్చు, విపక్షంలో అవ్వచ్చు, ఆయన మాట్లాడి విసిగిపోయాడు. దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాధానం ఏదైతే ఉందో, ఒక్కొక్క ఎవరైతే బయట అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక్కొక్క సమాధానం చెప్పారు. మనం ఫస్ట్ పంచ్ మనం ఏం మాట్లాడాడు ఆయన అనేది చూద్దాం. 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే. అందుకని నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు, వ్యక్తిపరంగా ఉండవు, రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి, దేశ ప్రయోజనాలకు ఉంటాయి.
అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయాల. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాను. తప్పే ఉంది. ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, నువ్వెందుకు పొత్తు పెట్టుకున్నావు, 24 సీట్లు ఎందుకు తీసుకున్నావు, అసలు నువ్వు 175 సీట్లు పోటీ చేయొచ్చు కదా అనే వాళ్ళకి ఆయన క్లియర్ కట్ చెప్పాడు. ఏదైతే ఒక వ్యక్తికి సంబంధించో లేకపోతే ఒక వ్యవస్థకు సంబంధించో వీటి గురించి పొత్తులు పెట్టుకోము, ప్రజల కోసం పొత్తులు పెట్టుకుంటాము, రాష్ట్రం కోసం పొత్తులు పెట్టుకుంటామని మాట్లాడారు. వైసీపీకి సంబంధించి వాళ్ళు సరిగ్గా రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదు, వాళ్ళు సరిగ్గా నాశనం చేశారని ఒక భావనలో ఉన్నారు కాబట్టి ఒక ఎజెండా తీసుకొని ఒక కూటమిగా ముందుకెళ్తున్నారు. నార్మల్గా ప్రజాస్వామ్యంలో కలిసి పోటీ చేయడం అనేది ఎక్కడైనా ఉంది, బట్ అది పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంత అవుతుందో తెలియట్లేదు. దీనిలో నిజంగా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ టీడీపీ కలవకూడదు అనేది ప్రభుత్వానికి మేబీ వాళ్ళు అనుకుంటూ ఉండుండొచ్చు. కానీ ఎవరైతే బయట వాళ్ళు మాట్లాడటం వేరు, బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్గా మాట్లాడారు. స్వపక్షంలోనే ఉన్నారు, నన్ను ఇట్లా దెబ్బతీస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ అందరూ సపోర్ట్ చేస్తారు, బట్ నేను జనం కోసం మంచి చేసినా కానీ సపోర్ట్ చేయలేదు అంటూ మాట్లాడారు. ఎమోషనల్ స్పీచ్ లాగా అనిపించింది. నిజంగా దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు తెలియట్లేదు. ఇది మొట్టమొదటిసారిగా పొత్తులు ఎందుకు అన్న వాళ్ళకి ఆయన ఇచ్చిన సమాధానం. ఇంకా నెక్స్ట్ చాలా చెప్పాడేనో ఒకసారి చూద్దాం. అది సెకండ్ చూస్తే 24 సీట్లు ఎందుకు తీసుకున్నావు, నువ్వు మొత్తం ఒక 80 తీసుకోవచ్చు కదా, ఒక 80 లేకపోతే 100 తీసుకోవచ్చుగా అనే వాళ్ళకు కూడా ఆయన సమాధానం చెప్పారు. నార్మల్గా ఒక వ్యవస్థ లేకపోతే ఒక పార్టీని స్థాపించినప్పుడు మనం సంస్థాగతంగా ఎక్కడున్నాం ఏంటనేది అధ్యక్షుడికి తెలుస్తుంది. బట్ ఇన్ని సంవత్సరాల్లోనూ మనం బూత్ లెవెల్లో కూడా మనం వెళ్ళలేకపోయాము. మనం డబ్బులు ఏదైతే వైసీపీ ఖర్చు పెట్టినప్పుడు 100 కోట్లు మనం ఖర్చు పెట్టలేము. బట్ దానికి సంబంధించి ముందు మనం నడవటం స్టార్ట్ చేసి ఒక్కొక్కటి మనం కూడబెట్టుకొని మనం ఒక పార్టీలాగా వెళ్ళాలి అనేది ఆయన. అసలు 24 సీట్లైనా అన్న వాళ్ళకి ఆయన ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి, నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మనవాళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. 24 సీట్లేగా అన్న వాళ్ళకి ఆయన చెప్పిన సమాధానం డైరెక్ట్గా జగన్కి చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ నేను మాట్లాడుతున్నాను, జగన్ వామనుడిలాగా నేను అధపాతాళాన్ని తొక్కబోతే నేను పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు. బట్ ఆయన ఇచ్చింది 24 సీట్లైనా కానీ ఇంతైనా అంటే నార్మల్గా వీళ్ళ వైపు నుంచి కూడా ఆపోజిట్ వైపు నుంచి కూడా ఈయన ఎన్ని సీట్లు తీసుకుంటే వాళ్ళకి ఎందుకు అంటే వీళ్ళ పార్టీ కాదు కదా. బట్ వైసీపీలో ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయం పవన్ కళ్యాణ్ ఏం చెప్పట్లేదు కదా. ఎవరి పార్టీ వాళ్ళ కూటమి వాళ్ళకి సంబంధించి ఉంటుంది. బట్ ప్రతిరోజు మాట్లాడటం, ప్రతిరోజు హింసించడంతో ఇలాంటి నార్మల్గా పవన్ కళ్యాణ్ నార్మల్గానే మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఇంకా ఎక్స్ట్రీమ్ అయ్యాడు. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్ల పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థిలాగా 10th క్లాస్ చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా, ఒక్క సీటుకే
ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లు వేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? అంటే 24 సీట్లు తీసుకోవడంలో తనకు ఒక ప్లానింగ్ ఉంది. దానికి సంబంధించి కొంచెం ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ చేశాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ ఆయన డెలివరీ చేసే వర్డ్స్ కానీ చాలా ఎమోషనల్గా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. బట్ విషయం అయితే ఇది, అంటే కొన్ని రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చి ఈ పేపర్లో కానీ వచ్చి వీటన్నిటి వల్ల విసిగిపోయిన పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు. అంటే 24 సీట్లు తీసుకుంటున్నావు ఎందుకు అనే వాళ్ళకి ఆయన ఇచ్చిన సమాధానం ఇది. 24 అనుకుంటున్నారు. వామనుడు కూడా ఒక్క అడుగుతో మొత్తం అధపాతాలను తొక్కేసినట్టు జనసేన పార్టీ మిమ్మల్ని అధపాతాలకు తొక్కేస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. నెక్స్ట్ దేని గురించి మాట్లాడారు ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 3 చూసుకున్నట్టయితే ఇది అన్నిటికన్నా మనం చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. అది సలహాలు ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడారు. సలహాలు ఇవ్వడం అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హరిరామ జోగి ఎవరైతే ఉన్నారో, కాపు సమైక్య నాయకుడు ఎవరైతే ఉన్నారో, కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలి అలా ఉండాలి అన్నట్టు చాలాసార్లు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో చాలా పెద్దరికంగానే వ్యవహరించారు, ఆయన పెద్దలాగే చూశారు. బట్ కొన్ని రోజుల నుంచి ఆయనకి సంబంధించిన వాయిస్ చూస్తుంటే మీడియాలోనే కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా హరిరామ్ జోగి లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్కి ప్లస్సా మైనసా? కాపులకి మంచి చేయడానికి వస్తున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్కి మంచి చేయడానికి వస్తున్నాడా, లేదా ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో భాగంగానే ఇవన్నీ జరుగుతుందా అనే అనుమానం కూడా బలపడుతుంది. దీనికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి చాలామంది మేధావులు కూడా మాట్లాడారు. నిజంగా ఆయన మాట్లాడే మాటలు జగన్ మాట్లాడించినట్టుగానే ఉంటుందన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడారంటే డెఫినెట్లీ ఈ కోణంలో కూడా ప్రజలుగానే నార్మల్గా వీళ్ళందరూ ఆలోచించాలి. బట్ ఈ సలహాలు ఇచ్చే వాళ్ళకి ముద్రగడ పద్మనాభం కావచ్చు, దాంతోపాటు హరిరామ జోగే కావచ్చు, వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. సలహాలు విని విసుకెత్తిపోయినట్టున్నాడు. మొత్తం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. అంటే నార్మల్గా ఈ సభ జరగక ముందు అంటే హరిరామ్ జోగి ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఏం చెప్తున్నాడు ఆయన? 28వ తారీఖున ఏదైతే తాడేపల్లి గూడెంలో నడిచే సభలో నాకు కావలసిన సమాధానాలు దొరక్కపోతే 29వ తారీఖున కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పాడు. దాంతో ఇంకా పవన్ కళ్యాణ్ చిరుత్తుకొచ్చినట్టుంది. ఇంకేం మాట్లాడాడు చూద్దాం. నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలుసా? జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాష్టీకుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు. యుద్ధంతో కూలగొడితేనే. టోటల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే జగన్ లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే సమిష్టిగా వెళ్ళాలి. సమిష్టిగా వెళ్తేనే అక్కడ గెలుస్తాము. దానిలో భాగంగానే ఇదంతా చేస్తున్నాను తప్ప నా స్వప్రయోజనాల కోసం చేయట్లేదు, దేనికోసం చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా సంపాదించుకున్నాడు, లేకపోతే ప్యాకేజీలు తీసుకున్నాడు, ఇలా అందరూ మాట్లాడుతున్నారు. బట్ నేను ఇన్ని రోజులు ఏం సంపాదించలేదు, నేను మీకోసమే ఉన్నాను, నేను కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు మీకు పెట్టాను తప్ప నేనేం సంపాదించుకోలేదు అన్నట్టు ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. జగన్ తన బాబాయిని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు, ఆయనకు ఓట్లేసిన వాళ్ళు ఒక్క మాట అనరు, వెనకేసుకొస్తారు. హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు. ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నామన్న ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది. వేలాది కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం. ఇక్కడ నేను ఏమి చేయకపోయినా, ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా అద్భుతం, ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం.
ఫీజు రీయింబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం. 2019లో నేను 2019లో పరిమితమైన స్థానాల్లో పోటీ చేసి గెలిచుంటే మట్టుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టకండి. ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది. కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు, వాళ్ళ సమూహం. నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? దీని నిజంగా చూస్తే చాలా ఎమోషనల్గా అన్ని తప్పులు చేసి ఆయన ఏం చేసినా కానీ వాళ్ళ నాయకులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఎన్ని తప్పులు చేసినా ఆయన అనుకున్న వాళ్ళు ఒక్కడు కూడా ప్రశ్నించరు. ప్రతిపక్షాలు విమర్శిస్తే వాళ్ళని కూడా అటాక్ చేస్తారు. బట్ నా వెనుకున్నోళ్ళు నేను ప్రజల కోసం వీటి కోసం చేసినా కానీ నన్ను అటాక్ చేస్తున్నారు అనేది నిజంగా చాలా ఎమోషనల్గా ఉంది. ఎమోషనల్గా కనెక్ట్ అయింది. చాలామందికి కూడా ఈ విషయం నిజంగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడని వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు అనే దాన్ని కూడా చాలా రీచ్ అయిందని తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు ఒకసారి, మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన, దారుణాలు చేసిన అందరూ జగన్ వెనకేసుకొస్తారు. నేను నా డబ్బులు తిన్నానా? వేలాది కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? ఏం అనుభవించాను నేను 10 సంవత్సరాల నుంచి? అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను నేను? ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్ను ప్రశ్నిస్తారు మీరు? ఇది మాత్రం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. నేను ఎక్కడో సినిమాల్లో డబ్బులు సంపాదించుకొచ్చి కౌలు రైతులకి పెడుతున్నాను, వీళ్ళకి నేను సాయం చేశాను. నార్మల్గా ఆయనకి ఏదైనా, ఆయన దృష్టికి ఏదైనా వస్తే డెఫినెట్లీ వాళ్ళకి సాయం చేస్తూనే వెళ్ళాడు. బట్ ఇలాంటి వ్యక్తుల్ని అంటే పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళకి ఎవరన్నా ఏదైనా చేస్తే మాట్లాడితే అంత ధైర్యం ఉండదు. బట్ పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళు సంబంధించి ఏదైనా ఈజీగా మాట్లాడేస్తారు. విపక్షం వస్తుంది, అందరూ వస్తారు, అదేంటి ఇదేంటి అని అంటారు. అదేంటంటే నువ్వు బాగుండాలి, నువ్వు సీఎం అవ్వాలంటారు. అంటే ఒక సీఎం అవ్వాలని కోరిక పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను కూడా సీఎం అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలని. బట్ దానికి కావాలంటే ఏంటి అనేది, దానికి ఒక స్థాయి ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దానికి మనకి ఏమున్నాయి అనేది అవన్నీ చూసుకొని వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుంది? 2019లో ఏమైంది చెప్పండి? 150కి పైగా సీట్లలో జనసేన పోటీ చేసింది. బీఎస్పీని తీసుకొచ్చారు, దాంతోపాటు వామపక్షాలతో పోటీ చేసింది. ఏమైపోయింది? ఒకే ఒక్కళ్ళు గెలిచారు. అలాంటి పరిస్థితి రాకూడదు. ఎవరైతే జన సైనికులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, అందరూ గర్వంగా ఉండాలి, స్టేట్ బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, అందరికి ఉద్యోగావకాశాలు రావాలనేది పవన్ కళ్యాణ్ ప్రయత్నంలాగా చూడొచ్చు. కానీ అటాక్ చేయాలి పవన్ కళ్యాణ్ని. వైసీపీలో అదే పరిస్థితి, వాళ్ళు అలాగే అంటారు. స్వపక్షంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు అలాగే మాట్లాడతారు. ఇవన్నీ చూస్తే నిజంగా ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ ఇవన్నీ చూస్తున్నాడు. అందుకే ఇంత బరస్టాడ్ అని అనిపిస్తుంది. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఏంటంటే ఒకసారి చూద్దాం. అతిథులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంట. వన్ మ్యాన్స్ కరేజ్. జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్ళిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది. జగన్ లేని 4వ పెళ్ళవుతే నువ్వేరా అంటే నిజంగా విసుకొచ్చిన పరిస్థితి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, బహిరంగ సభల్లోనూ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతూ ఉంటుంది. 4 పెళ్ళి అంటాడు ఏంటి అని. దానికి సంబంధించి ఈరోజు తాడేపల్లి గూడెంలో జరిగిన ఈ సభలో ఎవరైతే పవన్ కళ్యాణ్ మాట్లాడింది, 4వ భార్య ఎవరు, నువ్వేనా జగన్ అంటూ మాట్లాడింది, చాలా రెస్పాన్స్ వచ్చింది. జనాలు కూడా చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అంటే జన సైనికులు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి. బట్ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండొచ్చు. కానీ ఇలా వ్యక్తిగతంగా దాడి చేయటం ఒక్కసారి కాదు, పదే దాడి చేయడంతో ఎదుటి వాళ్ళు కూడా వెక్స్ అయిపోయి ఇలాగ మాట్లాడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆయన సిబిఎన్తో పొత్తెందుకు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో పొత్తెందుకు అన్న వాళ్ళు కూడా ఆయన చాలా ఒకసారి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఒక క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ని అలిపిల్లి ఎగిసి 16 అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్కా దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ దురంధరుడు. వైసీపీకి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే జనసేన అండ్ టీడీపీ
బీజేపీ కలిస్తే 2014 ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుంది, 100% తెలుసు. అంటే కూటమి అధికారంలోకి వస్తుంది. ఒకవేళ జనసేన టీడీపీ విడిపోతే, విడివిడిగా పోటీ చేస్తే 2019 అవుతుంది, అప్పుడు జగన్ గెలుస్తాడు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, బట్ పవన్ కళ్యాణ్ టీడీపీ కలవకూడదు అనేది వాళ్ళ ప్రయత్నం. బట్ ఇది చూసిన తర్వాత ఇంత ఎలివేషన్, ఒక కేజీఎఫ్కి సంబంధించో లేకపోతే ఒక బాహుబలికి సంబంధించి ఎంత ఎలివేషన్ ఇస్తారో అంతకన్నా ఒక 1000 రెట్లు ఎలివేషన్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బంధం అనేది అంత ఫిక్స్ అయిపోయి ఉంది, ఇంకా వీళ్ళని విడదీయలేము. ఓకే, ఇక లాస్ట్ పంచ్ అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు లాస్ట్ పంచ్ ఒకటి ఇచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు మీరు మిడివిడిగా యుద్ధాలు చేస్తున్నారు, ఈ యుద్ధానికి సంబంధించి మీరందరూ కలిపి ఎవరైతే మీ అందరితో చిన్న చిన్న యుద్ధాలు చేసిన మీ అందరితో మేము కలిసి మనం యుద్ధం చేద్దాము, గెలుద్దాము. తాడేపల్లిగూడెం నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నా, ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను 2024 ఎన్నికలకి. ఒక మహాయుద్ధానికి శంఖారావం పలుకుతున్నాను. ఇది నా దేవదత్తం. ఇది లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాష్టీకుడితో పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను. ఈ రోజున నేను శంఖారావం పూర్తిస్తున్నాను. ఈ రోజున ఈ విధ్వంసకర పాలనని ఆపుదాం. ఈ వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం. ముందుకు తీసుకెళ్దాం. వైసీపీ గడిల్ని బద్దలు కొడదాం. మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత, శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ, తెలుగుదేశం విజయం సాధించాలని కోరుకుంటూ, జనసేన వర్ధిల్లాలని కోరుకుంటూ, జనసేన విజయం సాధించాలని కోరుకుంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొక్కమారు ప్రధానమంత్రిగా రావాలని కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. మీరందరూ మాతో పాటు కలిసి నడవండి. మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను. నిజంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ మొత్తం అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఎవరైతే సోషల్ మీడియా పరంగా అవ్వచ్చు, లేకపోతే మీడియాలో వస్తున్న వార్తలకి ప్రతి ఒక్కటి 24 సీట్లు ఎందుకు, సలహాలు ఎందుకు ఇస్తున్నారు, దాంతోపాటు తన మీద పర్సనల్ అటాక్ చేసే వాళ్ళ గురించి, ఓకే అతను ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నాం అనే దాని గురించి, అన్నిటి గురించి క్లియర్ కట్ సమాధానం చెప్పారు. దీనికి సంబంధించి అందరికీ రీచ్ అయిందని అందరూ అనుకుంటున్నారు, అందరికీ తెలుసు. బట్ ఎన్ని సీట్లు ఇస్తారు, ఏంటి ఇస్తారు అనేది దీనికి చెక్ పెట్టి ఎలా గెలవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి అనేది అటు అధికార పక్షం అవచ్చు, ఇటు ప్రతిపక్షం అవచ్చు, ఏదైనా దీనికి సంబంధించి ముందుకెళ్తే బాగుంటుంది.